సహోదరులారా, ఒక ఊర్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉంటాడు. ఆయన ఓ పెద్ద ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాడు. ఆ యొక్క కర్మాగారం మొత్తం స్టార్ట్ అవ్వడానికి అంటే మిషన్స్ తెప్పించడం, ఎరక్షన్ జరగటం, వీటన్నిటికీ 5-6 నెలలు రమారమి పడుతుంది. ఒక హాఫ్ ఇయర్ కన్నా ఎక్కువే పడుతుంది. ఆ ఇండస్ట్రీ వర్క్ అట్లా స్టార్ట్ అవుతూ ఉండగా కొంచెం దూర ప్రాంతంలో ముందు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని కట్టించేసుకుంటాడు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ని అందరినీ తెచ్చేసుకుంటాడు. ప్రొడక్షన్ స్టాఫ్ వేరేగా ఉంటారు, వాళ్ళని ఇంకా రిక్రూట్ చేయడు. ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్లో ఇంకా సూపరింటెండెంట్స్ అని, అకౌంటెంట్స్ అని చెప్పి, క్లర్క్స్ అని, ఆ క్లర్క్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్, స్టోర్స్ వాళ్ళు, ఇట్లా ఇట్లా అందరినీ ముందే పెట్టేసుకుంటాడు. వాళ్ళకి పెద్ద పనే ఉండదు. ఏదో మిషనరీ కొత్తగా వస్తే దాన్ని తీసుకుంటాం, మిషనరీ వాళ్ళకి డబ్బులు పంపించటం, వచ్చిన లేబర్ డబ్బులు ఇవ్వటం తప్పించి గంట కూడా పని ఉండదు రోజుకి వాళ్ళకి. రోజు గంట పని చేస్తారు, ఫ్రీగా కూర్చుంటుంటారు, చక్కగా కంప్యూటర్స్ మీద ఆడుకుంటూ ఉంటారు. ఆ యొక్క ఇండస్ట్రియలిస్ట్ వచ్చి అప్పుడప్పుడు వీళ్ళతో కలిసి చెప్తుంటాడు, మీరు ఫ్రీగా ఉండండి, చక్కగా ఉండండి, ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది, మీకేం ఇబ్బంది లేదు, మీకు మంచి జీతం ఇస్తానని చెప్పి వాళ్ళకి మంచి శాలరీస్ ఇస్తుంటాడు ఆయన. అప్పుడు అందరూ అంటారు, మన చైర్మన్ గారు అంత గొప్పోడురా, గంట పని చేయించుకొని ఇంత జీతాలు ఇస్తున్నాడు, మన పెట్టుబుట్టేవరా, ఇలాంటి వాడు ఎక్కడా దొరకడు, ఇంత మంచివాడిని మనం ఎక్కడ చూడవరా అనుకుంటారు. కానీ ఆయన చెప్తుంటాడు, వన్స్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యాక మీకు చాలా టైట్ అవుతూ ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని ఆయన అట్లనే హెచ్చరికలు ఇస్తూనే ఉంటాడు. అలాగే ఆటోమేటిక్గా ఫ్యాక్టరీ స్టార్ట్ అవుద్ది. మొదట 5-6 నెలలు లైట్గా వర్క్ ఉంటుంది. ఏముందలే ఇది అనుకుంటారు. సంవత్సరం తిరిగేటప్పటికి విపరీతమైన ప్రొడక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. కూర్చుంటే లేచే టైం ఉండదు, లేచినోడికి మళ్ళీ కూర్చునేంత టైం ఉండదు. అట్లా ఫ్యాక్టరీలోకి లోపలికి బయటకు, లోపల బయటకు తిరుగుతూ ఉండేటప్పటికి, సంవత్సరం తిరిగేటప్పటికి ఇదే మనుషులు ఏమంటారంటే, ఇంత ఇదిగా ఉంది, కఠినంగా ఉంది వర్క్, ఇంత వర్క్ చేసుకుంటున్నాడు, చంపేస్తున్నాడు, మనల్ని పట్టుకుని పిండేస్తున్నాడు అని చెప్పి వాళ్ళే తిడతారు. సహోదరులారా, సహజంగా ఏ ఫ్యాక్టరీలో అయినా సరే అంతే వర్క్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏ ఇండస్ట్రీని చూసినా సరే అదే విధంగా ఉంటుంది వర్క్. అది వాళ్ళకి తెలిసే జాయిన్ అయ్యారు. మొదట 6 నెలల్లో సుఖానికి అలవాటు పడిపోయారు. దానివల్ల మిగిలిన తర్వాత నెలలో టైట్ అయ్యేటప్పటికి అదే నోటితో వాళ్ళని తిడతా ఉన్నారు. ఏ చైర్మన్ అయితే వీళ్ళు పొగిడారో అదే చైర్మన్ని వర్క్ కొంచెం పెరిగేటప్పటికి తిట్టడం మొదలెట్టారు. మనుషుల స్వభావం అంతే. మనుషులు లాభసాటిగా ఉంటే పొగుడుతారు, కష్టం నష్టం కలిగితే తిడతారు. దేవుడు అట్లా కాదు. కష్టాన్ని నష్టాన్ని కలిగించుకొని మనల్ని తనకు దగ్గరగా చేసుకుంటకు ఇష్టపడి, మన కోసం సమస్తం విడిచిపెట్టి మనల్ని సమస్తానికి వారసులుగా చేసిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. నిర్గమాకాండం గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడు ఎవడు? ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం జస్ట్ దాటిన తర్వాత పాడిన పాట ఇది. మోషే, అహరోన్లు వీళ్ళందరూ అక్కడ ఉంటారు. యెహోవాను గురించి పాట పాడుతుంటారు. స్త్రీలు కూడా పాడతారు. మిరియామైతే ఏకంగా తంబూరును పట్టుకొని పాడుద్ది. అందరూ ఇదే పాట పాడతారు. సముద్రం మింగేస్తుంది వాళ్ళందరినీ, వీళ్ళందరినీ బయటకు పంపిస్తుంది. ఎంత గొప్ప, అసలుకి ఊహించనటువంటిది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళ అదృష్టవంతులు. దురదృష్టం ఏంటంటే వాళ్ళు రెబలియస్గా మారి మధ్యలోనే వాళ్ళ యొక్క జీవితాన్ని కోల్పోతారు. వీళ్ళు పాడిన పాట విన్నారా మీరు? వేల్పులలో నీ వంటి వాడెవడు అని మళ్ళీ వచ్చిందారు చివరిలో, అద్భుతాలు చేస్తావు నువ్వు, నీ వంటి వాడెవడు, అసలు నీలాంటోడు లేనే లేడు అని చెప్పి వీళ్ళు పాటలు పాడటం మొదలుపెట్టారు. నిజమే కదా? దేవుడు వంటి వాడు ఎవడున్నాడు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వాక్యంలో అంటాడు, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా, మనం ఆయనకి మొరపెట్టేటప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ప్రార్థన చేసినప్పుడల్లా సమీపంగా, మొరపెట్టినప్పుడల్లా సమీపంగా వస్తున్నాడు, మూలిగినప్పుడల్లా సమీపంగా వస్తున్నాడు. ఇంత సమీపంగా ఉన్న దేవుడు ఎక్కడున్నాడు అని ఇశ్రాయేలీయులతో మోషే చెప్తుంటాడు ద్వితీయోపదేశకాండం.
కాబట్టి దేవుడు వీళ్ళని విమోచించిన రీతి లేదా వీళ్ళని బయటకు తీసుకొచ్చిన తీరు మనం చూసినప్పుడు నివ్వెరపోవాలి. ముక్కు మీద ఏలేసుకున్నారు అంటారు చూడండి, అట్లా అయిపోతాం. అంత గొప్ప అద్భుతాలు చేశాడు. నాకు ఎప్పుడు ఆశ్చర్యం, అసలు ఆ సిచ్యువేషన్ నేను ఊహించుకున్నప్పుడల్లా నాలో నేను నవ్వుకుంటుంటా, ఆశ్చర్యపోతుంటాను, సంభ్రమంగానికి గురవుతుంటాను. నైల్ నది పరివాహ ప్రదేశంలో, అంటే నైలు నది ఆ యొక్క ప్రవహించే ఆ దేశంలో, గోషేను అనే దేశంలో వీళ్ళందరూ ఉంటారు. గోషేను అనే ప్రదేశంలో ఇస్రాయేలీలు, అది రెసైడింగ్ ప్లేస్, అది లేదా వాళ్ళ యొక్క క్యాంపు. ఇస్రాయేలీలు అందరూ అక్కడ ఉండేవాళ్ళు. ఇది ఇస్రాయేల్ మీదకి అట్లా వాళ్ళున్న ఆ గోషేను మీద నుంచి నైల్ నది వెళుతూ ఉండేది. వాళ్ళ అవసరాలన్నింటికీ ఆ నదిలో నీళ్ళే వాడుకోవాలి. మీరు గమనించినట్లయితే దానికి అటుపక్క ఇటుపక్క, బహుశా దానికి అటుపక్క ఇటుపక్క ఉన్న నీళ్లు రక్తమైపోతాయి. గోషేన్ దగ్గర మాత్రం మంచినీళ్ళు ఉంటాయి. రక్తమైపోయి అన్నీ చచ్చిపోతాయి చేపలు. వీళ్ళ దగ్గర మాత్రం అట్లా అవ్వదు. దేశం అంతా చీకటి ముసిరిపోద్ది, కన్ను కానరాదు, అసలు అంత కట్టిక చీకటి. దేవుడు తెలుసు కదా, కంటికి కూడా కనపడకుండా ఎట్లాంటి చీకటి వస్తే. కొన్నిసార్లు మసక చీకటి ఉంటుంది. మసక చీకట్లో ఒక్కోసారి మనకు కొన్ని కనిపిస్తుంటాయి. అది మసక చీకటి కాదు, కారు చీకటి, అంత చీకట్లో ఉంటుంది. గోషేన్ దేశంలో మాత్రం యాజ్ యూజువల్గా వెలుగు ఉంటుంది. ఇంత అద్భుతాలు చేశాడు కాబట్టి, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు కాబట్టి ఆ ప్రజలు సన్నుతిస్తా దేవుణ్ణి. అంటాడు, పూజ్యుడు నువ్వు, స్తుతి కీర్తనలను బట్టి మహనీయుడు నువ్వు, పూజ్యుడివి, అసలు నీ వంటి వాడు లేడు అని వాళ్ళ స్వరాలతో పలికి గొంతెత్తి పాడి, తంబూర్లు పట్టుకునేవాడు తంబూర్లు పట్టుకొని, డప్పులు పట్టుకునేవాళ్ళు డప్పులు పట్టుకొని, తప్పెట్లు పట్టుకొని, ఆ యొక్క కంజీర్లు పట్టుకునేవాళ్ళు కంజీర్లు పట్టుకొని దాంతో వెళ్తూ ఉంటాడు. ఆ యొక్క కోలాహలం అటు వెంట, దేవుడు గొప్పవాడు, ఇంత దేవుడు లేడు, ఇంత దేవుడు లేడు, ఇలాంటి దేవుడు ఎక్కడా లేడు అని చెప్పి పాడి ప్రస్తుతించాడు. అలాగే సీనాయి కొండ దగ్గరికి వస్తారు. సీనాయి కొండ దగ్గర ప్రభువారు వీళ్ళకి దర్శనమిచ్చి వీళ్ళతో మాట్లాడుతూ 10 ఆజ్ఞలు చెప్తారు. ఈ 10 ఆజ్ఞలు వీళ్ళకి చాలా కఠినంగా దోస్తాయి. చాలా చాలా కఠినంగా దోస్తాయి. ఎంత కఠినం అనిపించేస్తాయి అంటే, కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు దేనికైతే అలవాటు పడ్డారో అవి చేయొద్దు అంటాడు. వీళ్ళు ఏవైతే చేయట్లేదో అది చేయమంటాడు. 8 డోంట్స్, 2 డూస్ ఉంటాయి. మీరు 10 ఆజ్ఞలు గమనించినట్లయితే వీళ్ళు ఏ విషయాలైతే చేయట్లేదో దాన్ని చెయ్యండి అంటాడు. ఏ విషయాలైతే ప్రాక్టీస్ చేస్తున్నారో దాన్ని చెయ్యొద్దు అన్నాడు. అది వీళ్ళకి కష్టం. మీరు గమనించుకోండి, యోధా గోత్రకర్తల యొక్క జీవితాలను ఒకసారి గమనించండి. అందరూ కూడా హంతకులే. యోసేపును చంపడంలో అందరి పాత్ర ఉంది. రూబేను, యోధా వీళ్ళు తప్పించడానికి ప్రయత్నించిన మనుషులని మనకు కనిపిస్తారు. కానీ యోధా జీవితం చూస్తే యోధా సంతానం ఎట్లా వచ్చిందో మనందరికీ తెలుసు. రూబేన్ యొక్క అశ్లీలత ఏంటో మనకు చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. కాబట్టి సహోదరులారా, వీళ్ళ యొక్క స్టార్టింగ్ గోత్రకర్తలే దారి తప్పిన మనుషులే. వాళ్లే కొంత నియమ నిబద్ధతలు కోల్పోయారు. యాకోబు వీళ్ళ గురించి బాధపడ్డాడు. ఈ షిమియోను, లేవి అనే వాళ్ళైతే మోసం చేసి షెకెము రాజుని ఆ పిల్లలను అందరినీ చంపి ఆ పట్టణం తగలబెడతారు. షిమియోను, లేవి మూర్ఖంగా క్రూరంగా ప్రవర్తిస్తారు. కపటోపాయంతో చంపేస్తారు వాళ్ళని. సహోదరులారా, మీరు గమనించినట్లయితే ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సంతానమే ఈ లక్షల మంది సంతానం. 70-75 మంది వస్తారు ఐగుప్తు దేశానికి. 400 సంవత్సరాలు లక్షల మంది అయిపోతారు. తల్లిదండ్రుల బుద్ధిలో పిల్లలకు వచ్చినాయి. వాళ్ళు అట్లా దారి తప్పటం మొదలుపెట్టారు. దారి తప్పిన వీళ్ళని మళ్ళీ దారిలో పెట్టాలని నేను ఉద్దేశం. వీడు దారిలోకి రావటానికి ఇష్టం లేదు. దాంతో ఏమంటారంటే, మొత్తానికి ఈ వేలు చూసే వాళ్ళు వెళ్ళొచ్చి వాళ్ళు పెద్ద బాంబు పేలుస్తారు. అక్కడ అనాకీలను చూసాము, అమాలేకులు ఇట్లా ఉన్నత దేవుని చూసాం, భీకరంగా ఉన్నారు, అసలు వాడిని ఎదుర్కోవాలంటే కష్టమేమో అని చెప్పగానే ఎర్ర సముద్రం చీల్చిన మాటను మర్చిపోయారు. సంహార దూత వచ్చి ప్రతి తొలిచూల్ని చంపేసిన మాటను మర్చిపోయారు. ప్రతిరోజు ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తున్న దాన్ని మర్చిపోయారు. వాటర్ వస్తున్న దాన్ని మర్చిపోయారు. పూరేళ్లుగా వచ్చి మాంసం వాడటాన్ని మర్చిపోయారు. ఎన్ని అద్భుతాలు జరుగుతుంటే మర్చిపోయి ఏమంటారంటే, ఈ ఎడారిలో మనం వస్తామా, వాళ్ళతో వెళ్ళి పోట్లాడితే వాళ్ళు వచ్చి మనం చంపేస్తే మనం ఎక్కడైపోతాం. అరే,
ఐగుప్తు ఫరో ప్రథమ సంతానాన్ని చంపినవాడు నీ మీదకు వచ్చిన వాడిని చంపుతాడా చంపడా? యుద్ధం ఆయన చేస్తాడా చేయడా? కాబట్టి వీళ్ళకి తెలుసు దేవుడు వీళ్ళ కొరకు ఎంతన్నా చేస్తాడని తెలుసు. కానీ ఆ దేశానికి చేరితే ఈ రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి, ఈ పదాజ్ఞలను బట్టి వెళ్ళాలి. అట్లా లేకపోతే అక్కడ పనిష్మెంట్ వేరే విధంగా ఉంటుంది. మోషే కూడా అసలు ఏమాత్రం ఊరుకోడు. సరే చూసినట్టు పోదాంలే అనే మనిషి కాదు, చాలా ముక్కుసూటిగా పోయే మనిషి. సో మోషే దగ్గర పప్పులు ఉడకవు, యెహోషువ దగ్గర పప్పులు ఉడకవు, తర్వాత వచ్చేవాడి దగ్గర పప్పులు ఉడితే లేదో మనకు తెలియదు. ఎందుకు వచ్చిన గోల? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయామనుకో, పోతే ఏమైంది, పొద్దు నుంచి సాయంకాలం దగ్గర లేబర్ లాగా కష్టపడతాము, తిట్లు కలుస్తున్నాం. సాయంకాలం అయ్యేటప్పటికి మన వ్యవహారాలు మనం మొదలు పెట్టవచ్చు కదా. ఐగుప్తులో జరిగే ఊరేగింపులకి మనం వెళ్ళొచ్చు కదా, ఐగుప్తులో జరిగే తీర్థాలకి, ఐగుప్తులో జరిగేటటువంటి ఆ యొక్క కిరణాలకి మనం వెళ్ళొచ్చు కదా. డీజే సౌండ్లు పెట్టేవాళ్ళేం అప్పట్లో, ఈ డీజే కాదు వేరే డీజే ఉంటుంది. ఆ సౌండ్స్లో లైట్లన్నీ ఆపేసేసేసి ఆటలాడే స్థితిలో వాటికి అలవాటు పడిపోయిన జనాంగం సహోదరులారా, వాటికి అలవాటు పడిపోయినటువంటి ఈ యొక్క జనాంగం ఇంత నీతిగా బతకటానికి ఇష్టం లేక మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చారు ఇక్కడికి. ఎందుకు వచ్చింది మాకు ఈ జీవితం, మేము మళ్ళీ తిరిగి ఐగుప్తు వెళ్ళిపోతాము అంటారు. సంఖ్యాకాండం 14 అధ్యాయం కానీ మీరు గమనించారు. మనం ఇంకో నాయకుడిని చూసుకొని వెళ్ళిపోదాం ఐగుప్తు. నీ వంటి వాడు లేడు అని ఏ దేవుణ్ణి అయితే అన్నారో ఆయన చెప్పిన మాటలు ఆయన వెళ్ళమన్న దేశం వెళ్ళడానికి వీళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళకి ఫ్రీడమ్ చాలా అర్థం కావట్లేదు, అసలు అర్థం కావట్లేదు వీళ్ళకి. కాబట్టి మనం ఎక్కడ వెళ్తాం, అనవసరం అక్కడికి వెళ్తాం అనుకో. అరే ఇందాకే కదన్నా, కొన్ని రోజుల క్రితమే కదా, నీ వంటి వాడు లేడు, నీ వంటి వాడు లేడు అంటే అన్నాంలేండి. ఇప్పుడు మాకు ఇష్టం లేదు. ఏంటి ఇక్కడ తెచ్చారు, కీరదోసకాయ ఉందా చెప్పండి. ఎన్నాలేదు మేము కీరదోసకాయలు చేయండి. చక్కగా కీరదోసకాయల మీద నిమ్మరసం పిండుకొని, పెప్పర్ చల్లుకొని, సాల్ట్ చల్లుకొని అట్లా కీరదోసకాయ తింటా ఉండేవాళ్ళం. ఎన్నాళ్ళైంది కీరదోసకాయ? ఓ పెడుతున్నారులే మోసం. అట్లాగా విడ్డూరంగా నిష్ఠూరంగా మాట్లాడటం మొదలుపెట్టారు. తినలేదన్నట్లు శ్రేష్టమైంది భుజిస్తూ దేవదూతల ఆహారం. మనం ఏంటి, మన బ్రతుకేంటి, దేవదూతల ఆహారం మనకేంటి అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. కాలేబుకి యెహోషువకు తప్పించి అందరూ దారి తప్పుతున్నారు. చివరికి ఏమంటున్నారంటే ఆయన మాట మేము వినము అంటాడు. ఇర్మియా గ్రంథాన్ని మీరు గమనించినట్లయితే చాలా దుఃఖకరమైనటువంటి ఒక మాట ఇర్మియా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 17వ వాక్యాన్ని చూస్తే, మిమ్మల్ని కాపు కాయటకు నేను కావల వారిని ఉంచాను, ఆలకించడి, వారు చేయు బోరధ్వని మీకు వినబడుతుంది కదా అంటాడు దేవుడు. అంటే బోరధ్వని అంటే వాళ్ళ ప్రకటన. కాపర్లు, కావలివారు, నాయకులు దేవుడు ఎట్లా కాదు ఇలా చేయమన్నాడు అని వాళ్ళు బోరధ్వని అంటే వాళ్ళు అరుస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు సంఘానికి. వీళ్ళ రెస్పాండింగ్ ఏంటో, వీళ్ళు ఎట్లా ప్రతిస్పందిస్తున్నారు చూద్దాం. 6:18లో ఉంటుంది ఈ మాట. అయితే మేము వినము అని వారు అనుచున్నారు. మేము వినమండి, చెప్పన ఆయన చెప్పేది వినం, ఆయన ప్రవక్తలు చెప్పేది వినం. ఆ స్థితి దిగజారిపోయారు. సహోదరులారా, చాలా దుఃఖకరమైన విషయాల్ని మనం చూడాల్సి వస్తుంది. నేను మీతో చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినాలి. దేవుడు మేళ్ళు అనిపించింది, మనం దేవుడు చెప్పిన చట్టాన్ని ఎందుకు అనిపించాం? దేవుడి దగ్గర నుంచి కృపను పొందుకున్న మనం దేవుడు పెట్టినటువంటి కొన్ని కఠినమైన ఆజ్ఞల్ని ఎందుకు పాటించకూడదు? తప్పనిసరిగా పాటించాలి. తప్పనిసరిగా పాటించడానికి ప్రభుని అడుగు. నీ వల్ల కావట్లేదు, ప్రభుని అడుగు. బోళ్ళు వాగ్దానాలు ఉన్నాయి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను పౌలు చెప్తున్నాడు. యెహోవా నా బలమా అని చెప్పేసి దావీదు చెప్తున్నాడు. నాకు బలం అనుగ్రహించేవాడు ఆయన అని చెప్పి యెహోవా కొరకు ఎదురు చూసేవాడు నూతన బలం పొందుతారు, పక్షిరాజు వల్లే రెక్కల చాపి పైకి ఎగురుతారని యెషయా చెప్తున్నాడు. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలగజేస్తాయి, మీరు కొవ్విన దూడ వలె గంతులేస్తారని చెప్పి ఒక క్రొత్త బలం వస్తుందని చెప్పి మలాకీ గ్రంథం మాట్లాడుతున్నాడు. ఎందుకు మీరు వెనకబడుతున్నారు? ఎందుకు మీరు ఈ విషయాల గురించి సరిగా అవగాహన లేకుండా ఉన్నాం? కనుక ఈ విషయాలు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ నోటితో అయితే నీ వంటి వాళ్ళు లేరు అన్నారు, అదే నోటితో మేము వినం ఆయన చెప్పింది మా అక్కర్లా, రమ్యమైన దేశం వారు నిరాకరించారని చెప్పి 106వ కీర్తన 24వ వాక్యంలో ఉంటుంది. నేను మీతో చెప్పినటువంటి ఆ కంపెనీ ఓనర్ గారు బిగినింగ్లో ఏమీ పని లేనప్పుడు పెట్టుకున్న ఎంప్లాయీస్ చక్కగా రావటం, తినటం, పడుకుంటాం, కంప్యూటర్స్ మీద ఆడుకుంటాం, గేమ్స్ ఆడుకుంటాం, వాటితో టైం అంతా సరిపోయింది. ఇప్పుడు అసలు పని మొదలైంది. సహజంగా మార్నింగ్ 9 to 5 ఉండేది, కాకపోతే 9 to 5 చేస్తూనే ఉండాల్సి వచ్చేది, పెద్దగా గ్యాప్ ఉండేది కాదు. ఆ తర్వాత 1 yearకి ఆయన జీతాలు కూడా బాగా పెంచాడు.
అయినా సరే పెరిగిన జీతాలు వీళ్ళకి నచ్చలా, అసలు నచ్చట్లా. పని ఎక్కువైంది అనేది నెపంగా చూపిస్తున్నారు. ఇదే బూచీగా చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నప్పుడు ఎంత మంచి ఓనర్ గారు రా మన ఓనర్ గారు అన్న ఆనోటితోనే చంపుకు తింటున్నాడు రా, పీల్చుకు తింటున్నాడు రా, స్ట్రా వేసి లాగేస్తున్నాడు మనల్ని, అట్లా కామెడీగా మాట్లాడుకుంటున్నారు. మనుషుల నైజం అది. సహోదరులారా, దేవుడు మన నిమిత్తం ఏం చేసినా మన మేలు కోసం, మన క్షేమం కోసమే చేస్తాడనే అవగాహన నీకుంటే ప్రభు నడిపించిన దారిలో సంతోషంతో నడుస్తావు. అట్లా త్రోవ దేవుడు ఏర్పాటు చేసి నిన్ను నన్ను మనల్ని నడిపించను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడ, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమార్థం జీవించడానికి కృప చూపించారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. కనికరపు ఉండ నీ కటాక్షం మాకు అనుగ్రహించు, నీ నెమ్మదిని మాకు అనుగ్రహించు. అయ్యా, మేము చాలాసార్లు విని విననట్టు, చేసి చేయనట్లుగా ఉంటున్నాం. దేవుడు చేసిన గొప్ప మేళ్ళని బట్టి మా దేవుడు చాలా గొప్పవాడు అంటున్నాం, కానీ మా దేవుడికి తగినట్లు మేము నడవట్లా. ఈ విషయంలో వీఆర్ వెరీ సారీ అలాట్. మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. మా దేవుడు గొప్పోడే అని చెప్తున్నాం, కానీ మా దేవుడు తగినట్లుగా మేము లేం. దయతో మమ్మల్ని క్షమించి నీ కృప చొప్పున మమ్మల్ని అంగీకరించే దేవుడు అని నమ్మి నిన్ను స్తుతిస్తూ, మిగిలిన కాలంలో, సమయంలో మమ్మల్ని, మా ప్రాణాత్మ శరీరాన్ని నీ బలమైన హస్తాలకి అప్పగించుకుంటూ నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించే దేవుడని నమ్మి నీకు సాగిలపడుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన ఈ ప్రార్థనా మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.